హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు PR3 న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వెస్ట్ బెంగాల్లో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ప్రీవియస్ వీడియోలో నేను కర్ణాటక లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీరు ఇంకా చూడనట్లయితే ఆ వీడియోని మీరు చూడండి. వెస్ట్ బెంగాల్లో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసి 294 ఉన్నాయి, ఎంపీ స్థానాలు వచ్చేసి 42 ఉండడం జరుగుతుంది. అయితే 2019 లోక్సభ ఎన్నికలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే అందులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 22 సీట్లను సాధించడం జరిగింది. బీజేపీ పార్టీ 18 సీట్లను గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అయితే అదేవిధంగా 2014లో మనం చూసుకున్నట్లయితే ఎంపీ ఎలక్షన్స్లో 2014లో టీఎంసీ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 34 స్థానాలు రావడం జరిగింది. బీజేపీకి కేవలం 2 స్థానాలు బీజేపీకి పశ్చిమ బెంగాల్లో రావడం జరిగింది. అయితే 2 స్థానాల నుండి 2014లో 2019కి వచ్చేసి 18 స్థానాలకు బీజేపీ ఎదిగింది. అంటే బీజేపీ లోపల ఆ రాష్ట్రంలో చాలా బాగా ఎదిగింది అనడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి బేరీజు వేసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 ఎమ్మెల్యే సీట్లకు గాను బీజేపీ 77 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అయితే మనం ఒక్క మాటలో చెప్పొచ్చు, బీజేపీ క్రమక్రమంగా పశ్చిమ బెంగాల్లో ఎదుగుతూ వస్తుంది. అదేవిధంగా 121 స్థానాల్లో బీజేపీ గట్టి పోటీని ఇవ్వగలిగింది పశ్చిమ బెంగాల్లో. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుందంటే మళ్ళీ తిరిగి ఆ 18 స్థానాలను గెలుచుకునేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, 43% ఓట్ షేర్ తోటి. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 22 నుండి 25 వరకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలకు 1 నుండి 2 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీకి ఖచ్చితంగా 16 నుండి 18 స్థానాలు అయితే పుష్కలంగా గెలవడానికి అవకాశం అయితే ఉంది, 16కు తగ్గకపోవచ్చు. సో ఇది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి త్వరలో జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికల యొక్క ప్రిడిక్షన్ అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు, లేదా అనాలైసిస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి సమాచారం ఆల్రెడీ జాతీయ మీడియాలో నడుస్తూనే ఉంది. ఇదే విధంగా సీట్లు రావచ్చు అనేటటువంటి చర్చ కూడా జాతీయ మీడియాలో కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఇప్పటి యొక్క వీడియో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. Thank you for watching this video.